హాయ్ అండి. నమస్తే. తెలుగు 360 ప్రేక్షకులకు స్వాగతం. 2025 వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ క్లైమాక్స్ ఘట్టంలో ఉన్నాం మనం. డిసెంబర్‌లో కొన్ని సినిమాలొస్తున్నాయి. అయితే 2025 ఎలా ఉంది? తెలుగు ఇండస్ట్రీ సరైన దోవలోనే వెళ్తుందా లేదా? వచ్చిన హిట్స్ సరిపోతాయా లేదా? 2026 ఎలా ఉండబోతుంది? ఇవన్నీ మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఈరోజు మన స్టూడియోకొచ్చారు. ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి భరత్. నమస్తే అండి. 2025 వెళ్ళిపోతుంది సార్. డిసెంబర్‌లోకొచ్చేసాం. చివరి దఫా సినిమాలన్నీ వచ్చేస్తున్నాయి మూకుమ్మడిగా. మొత్తానికి ఓవరాల్‌గా 25 ఎలా ఉంది అనే దాని మీద ఒక కూలంకషంగా ఒక చిన్నది రౌండప్ చేసుకుంటే మీకెలా అనిపిస్తుంది? 2025 ఎలా ఉంది? అంటే ఒక మిక్స్‌డ్ ఇది ఇచ్చింది. అవును. మిక్స్‌డ్ ఫీలింగ్ ఇచ్చినటువంటి సంవత్సరం ఇది. రెండోది 2, 3 విషయాల్లో చాలా ఐ ఓపెనర్ ఈ సంవత్సరం. తెలుగు సినిమా చరిత్రలో చాలా విషయాలకు సంబంధించి చాలా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి సంవత్సరంగా ఇది గుర్తుండిపోతుంది. 25 అనేది చాలా కీలకమైనటువంటి సంవత్సరంగా చూస్తాను నేను. పాన్ ఇండియా సినిమా అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థం తాలూకా భ్రమలను తొలగించినటువంటి సంవత్సరంగా మనం ముఖ్యంగా దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే తెలుగు సినిమా పెద్ద హీరోలందరూ కూడా తమ దగ్గరికి వచ్చినటువంటి డైరెక్టర్లకి, కథకులకి పాన్ ఇండియా స్టోరీ కావాలి అని కోరటం అనేది కామన్ అయిపోయింది. అవును. బాహుబలి తర్వాత వాళ్ళు రకరకాల వంటకాలు తయారు చేసుకుని ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ఒకప్పుడు ప్రొడ్యూసర్లు సబ్జెక్ట్ తయారు చేసుకుని ఒక డైరెక్టర్తో కూర్చుని ఆ తర్వాత ఎవరు హీరో ఏమిటి అనేది డిసైడ్ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. పోయి డైరెక్టరు, హీరో వాళ్ళిద్దరూ కలిసి ఒక సబ్జెక్ట్ అనుకుని ఒక ప్రొడ్యూసర్ని ఎంపిక చేసుకుని ఇది నీ బాధ్యత అని చెప్పి అప్పచెప్తున్నారు. ఇది నడుస్తున్నటువంటి ట్రెండ్. కాబట్టి ఇప్పుడు కథలు వినటం అనేది హీరోల ప్రోగ్రాం కింద మారింది. అంటే ప్రతి డైరెక్టరు ఒక కథ తయారు చేసుకుని హీరోల చుట్టూ తిరుగుతాం. ఈ తిరిగిన క్రమంలో ఏ హీరోకి కనెక్ట్ అయితే అతనే ప్రొడ్యూసర్ని సెట్ చేస్తాడనేది బిలీఫ్. అవును. ఈ నమ్మకం ఆధారంగా నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు ఏమైపోతున్నాయి అనేది ఈ సంవత్సరం చాలా స్పష్టంగా మనకు తెలియజేసింది. అవును. పాన్ ఇండియా సినిమా అనగానే ఏదో ఒక లోకాన్ని క్రియేట్ చేయాలి, ఆ లోకంలో జనాల్ని ట్రావెల్ చేయించాలి, ఆడియన్స్ని వాళ్ళని ఒక కొత్త ఫీల్తో బయటకు పంపించాలి అనేటువంటి అభిప్రాయంతో చిత్ర విచిత్రమైన సినిమాలన్నీ తీసాం మనం. ఈ చిత్ర విచిత్రమైన సినిమాలు ఏవి కూడా అప్ టు ది మార్క్ వెళ్ళలేదు ఈ సంవత్సరం. ఏ హీరోదైనా కావచ్చు. ఏ హీరో అంటే పాన్ ఇండియా సినిమాలు ఏమొచ్చినాయి ఈ సంవత్సరం? ఓపెనింగే నందమూరి బాలకృష్ణ గారి సినిమాతో మొదలైంది. డాకు మహారాజ్. గేమ్ చేంజర్ అనే సినిమా వచ్చింది. గేమ్ చేంజర్. అది పాన్ ఇండియా సినిమా. అది గ్లోబల్ సినిమా అన్నారు నిజానికి. అవును. శంకర్ డైరెక్షన్లో. అలాగే నిజానికి ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా విశ్వంభర అది పోస్ట్పోన్ అయ్యి ఆ తర్వాత ఈ డాకు మహారాజ్తో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. డాకు మహారాజ్ కంపారిటివ్గా డబ్బులు బాగానే తెచ్చింది, కానీ అది సాధించాల్సిన స్థాయి విజయం కాదు. సక్సెస్ అయ్యి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది సీరియస్ హిట్ అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి కూడా. అంటే కాస్ట్ ఫెయిల్యూర్ అంటారు. అవును, అవును. డెఫినెట్గా. అది మాత్రమే కాదు, కంటెంట్ పరంగా కూడా అది జనాలని ఒక రకంగా దాని క్లైమాక్స్ నుంచి సినిమాని వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఏం చూసాం మనం అనేది జనాలకు ఒక కన్ఫ్యూజన్ మిగిల్చినటువంటి సినిమా. అవును. అంటే స్క్రిప్ట్లోనే ఒక డొల్లతనం ఉంది. ఆ డొల్లతనం వలన సినిమాకి ఆ పరిస్థితి వచ్చింది. అందుకని హీరోని ఎలివేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేస్తే జనం సినిమాని భుజాన్ని వేసుకుంటారు అనేటువంటి భ్రమను అది బద్దలు కొట్టింది. అవును. సో అక్కడికి అయిపోయింది. తర్వాత గేమ్ చేంజర్కి వచ్చేస్తే దాని పరిస్థితి అంతే. అంటే శంకర్ మ్యాజిక్ అనేది మిస్ అయింది. ఆయనకి గేమ్ చేంజర్ అవుతుంది అనుకున్నారు అందరూ. అవును. అలాగే రామ్ చరణ్కి గేమ్ చేంజర్ అవుతుంది అనుకున్నారు. దిల్ రాజు శంకర్ని కరెక్ట్ చేసి ఆయన ఒక ట్రాక్లో పెడతాడు అనేటువంటి భ్రమలకు గురయ్యారు చాలామంది. ఈ భ్రమలన్నీ బద్దలు కొట్టేసింది ఆ సినిమా. ఏమీ లేదు సినిమాలో. అంటే జనాలకి బోర్ కొట్టేసినటువంటి సబ్జెక్ట్ని మరొక్కసారి చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. అవును. రియాక్షనరీ ఐడియాలజీ అనేది ఆయన సినిమాల్లో మొదటి నుంచి చూస్తున్నాం మనం.
శంకర్ సినిమాల్లో. ఆయన మొదటి సినిమా రిజర్వేషన్ వ్యతిరేకమైన సినిమా అది 'జెంటిల్‌మ్యాన్'. జెంటిల్‌మెన్. అక్కడి నుంచి ప్రజల మీద నెపం వేస్తూ సినిమాలు తీయటం అనేది ఆయన ప్రోగ్రామ్‌గా నడుస్తూ వచ్చింది. అదే గేమ్ చేంజర్‌లో కూడా ఉండడంతో జనాలు ఆ చిరాకుని బాక్స్ ఆఫీస్ మీద ప్రదర్శించారు. అయిపోయింది ఆ సినిమా. సో, శంకర్ లేడిక సీన్‌లో. రామ్ చరణ్ సినిమా వచ్చింది ఈ సంవత్సరం. బాలకృష్ణ గారు 2 సినిమాలు చేశాడు. పాన్ ఇండియా మార్కెట్టు అని చెప్పి వెంపర్లాడినటువంటి హీరోలు ఎవరూ లేరు. నిజానికి డిసెంబర్‌లో ప్రభాస్ రావాల్సి ఉంది. అవును. ఆయన జనవరికెళ్ళాడు. సో, ప్రభాస్ ఈ సంవత్సరం లేడు. ప్రభాసే కాదు. ఎన్టీఆర్ నుంచి సినిమా రాలేదు. ఎన్టీఆర్ లేడు. మహేష్ బాబు నుంచి మహేష్ సినిమా బాబు లేడు. రాలేదు. మహేష్ బాబు లేకపోవడానికి కారణం ఆయన రాజమౌళి అందులో దగ్గర గ్లోబల్ మార్కెట్‌లో ఇరుక్కున్నాడు ఆయన. అవును. గ్లోబల్ ప్రాజెక్ట్‌లో ఇరుక్కోవడం వలన ఆయన లేడు. అల్లు అర్జున్ అల్లు నుంచి అర్జున్ లేడు. అవును. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్‌తో ఒక ప్రామిస్ చేశాడు. అంటే 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చిన 'పుష్ప' తర్వాత నెక్స్ట్ సినిమాకి కనీసం 2 ఇయర్స్ పడుతుంది అని ఆయన ఆడియన్స్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో, ఆయన లేడు. ఇలా పెద్ద హీరోల్లో ఎవరూ లేరు. చిరంజీవి తను ప్రామిస్ చేశాడు. సంవత్సరానికి కనీసం ఒక రిలీజ్ అయినా ఉంటుందని. అది లేదు. లేకపోగా ఈ రిలీజ్ అయినటువంటి 'మిరాయి' సినిమా చాలా విపరీతమైన హైప్ ఇచ్చారు. ఆ సినిమా కూడా ఏదో నడిచిపోయింది అంతే. తప్ప వీళ్ళు హైప్ ఇచ్చి సినిమాని అద్భుతం అని చెప్పి విపరీతమైన ప్రచారం చేయడం ద్వారా కొంతవరకు విపరీతంగా పుష్ చేశారు సినిమాలని. ఈ విపరీతంగా పుష్ చేయటం అనేది మనం ఈ సంవత్సరం చూసాం. కానీ ఈ పుషింగ్ చేస్తున్నారు అనేది మాత్రమే జనాలకు అర్థమైంది గానీ, ఏ సినిమా కూడా అప్ టు ది మార్క్ వెళ్ళలేదు. సంక్రాంతికి వస్తున్నామని ఒక సినిమా వచ్చింది. అవును. అది ఒక 300 కోట్లు, 350 కోట్లు అదే నిజానికి సాధించింది. పెద్ద హిట్ కదా! అవునా? అవును. అదే పెద్ద హిట్. అందులో మీరన్నట్టు వరల్డ్ బిల్డింగ్‌లు లేవు. పాన్ ఇండియా సెటప్ ఏం లేదు. ఎలివేషన్స్ లేవు. లేవు. కానీ ఏంటి సార్ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా అంత పెద్ద హిట్ సాధించడానికి కారణం ఏంటి? అంటే సినిమాగా అదేం పెద్ద గొప్ప సినిమా అని చెప్పుకోవడానికి లేదు గానీ, కొంచెం ఆడియన్స్ థియేటర్‌లో కూర్చున్నంత సేపు ఎంటర్‌టైన్ అవ్వగలిగారు. అవును. సినిమా పర్పస్ ఏమిటి? థియేటర్‌ని ఎంగేజ్ చేయాలి. ఆ ఎంగేజ్ చేయటం అనేది నువ్వు సెంటిమెంట్‌తో ఎమోషనలైజ్ చేస్తావా? లేకపోతే యాక్షన్‌తో సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతావా? లేదు ఇంకేదైనా చేస్తావా? అనేదే ప్రధానం. అవును. ఎంటర్‌టైన్ చేస్తావా అనేది. టోటల్‌గా ఈ సినిమా ఎంటర్‌టైన్ చేసింది జనాల్ని. దాంతో కొంచెం రిపీట్ ఆడియన్స్ వెళ్ళారు. అయితే ఆ సినిమాకి, 'గేమ్ చేంజర్‌కి' కూడా 'డాకు మహారాజు'కి అన్ని సినిమాలకి ఈ సంవత్సరం మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ పెద్ద స్టార్స్ ఎవరూ లేరు. అన్నీ చిన్న సినిమాలే పడుతూ వచ్చినాయి. ఈ చిన్న సినిమాలన్నిట్లోనూ కొన్ని సినిమాలు మెరుపులు మెరిపించినాయి. లోకల్ స్టోరీతో మీరు లోకల్ కథని గ్లోబల్ లెవెల్‌లో ఎలా చెప్పగలరు? అనేదే గ్లోబల్ సినిమా. అవును. అంతే తప్ప గ్లోబల్ సినిమా కోసం మీరేదో విచిత్రమైన ప్రక్రియలు చేయక్కర్లేదు. అనేది కొంత జనాలకు అర్థం చేయించినటువంటి సంవత్సరం ఇది. అవును. ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయి' లాంటి సినిమా, అలాగే దానికి ముందు చేసినటువంటి వాళ్ళే అదే ఏరియా నుంచి ఈటీవీ విన్ నుంచి వచ్చినటువంటి సినిమానే 'లిటిల్ హార్ట్స్'. 'లిటిల్ హార్ట్స్'. ఈ 2 సినిమాలు ఒక తరహాలో జనాల్ని పట్టుకోగలిగినాయి. వాటికి కూడా విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. అంటే విపరీతంగా పుష్ చేశారు జనాల్లోకి. పుష్ చేయడంతో కొంత జనాలు థియేటర్లకు వెళ్ళారు. పర్వాలేదు అనుకున్నారు. పర్వాలేదు కొత్తగా అనిపించింది జనాలకి. అనిపించి బయటకొచ్చి అదే మాట్లాడారు. ఆ సినిమాలకు కొంచెం డబ్బులొచ్చినాయి. అంటే వాటి మీద పెట్టినటువంటి పెట్టుబడులకి అవి లాభాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆ డైరెక్టర్ గారు చెప్పాడు. ఏది 'రాజు వెడ్స్ రాంబాయి' డైరెక్టరు 2.5 కోట్లు పెడితే దాదాపు 4 ఇంతలు వచ్చింది మాకు. 11 క్రాస్ అయింది అనేది ఏదో చెప్పాడు ఒక 'లిటిల్ ఇంటర్వ్యూలో. హార్ట్స్' సినిమా కూడా చాలా మంచి రిటర్న్స్ వచ్చినాయి కదా! అవును. అవును. అది కూడా 3 కోట్ల లోపు తీసిన సినిమా అది. అవును. అదే 2.5 కోట్ల బడ్జెట్‌లో చేసినటువంటి అది సినిమాలు. ఈటీవీ విన్ ప్రాజెక్టులన్నీ అదే బడ్జెట్‌లో నడుస్తుంటాయి. అవును. అవును. అంటే ఇది నేల మీద నిలబడి సినిమా తీయటం. అవును. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని జనాలకి ఏం కావాలో అది ఇస్తే జనం చూస్తారు అనేటువంటి పెద్ద, అంటే వాళ్ళకేదో
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కండిషన్ చూస్తే ఆయన శివ డైరెక్షన్లో చేసినటువంటి సినిమా దేవర. దేవర అనేది పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేయటం అనేటువంటి భ్రమలోకి వెళ్ళి ఒక గందరగోళపు కథని జనాలకు చూపించి భయపెట్టినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఇలా పాన్ ఇండియా పేరుతో చేసినటువంటి చాలా ప్రయోగాలు. సలార్ కూడా నిజానికి అది విజయంగా వాళ్ళు చెప్పేసుకుంటున్నారు కానీ నిజానికి బాహుబలి వీటితో పోలిస్తే అది దాని విజయం అనలేం. అవును. అలాగే కల్కి సినిమా కూడా 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయింది మా సినిమా. మేము పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలు తీయగలిగిన కెపాసిటీ ఉంది మాకు అని నాగశ్విన్ గారు జబ్బలు చరుచుకుని చెప్పాడు. కానీ నిజానికి ఆ సినిమా చూసినటువంటి ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి అని చూస్తే పెద్దగా వాళ్ళని పెద్దగా అట్రాక్ట్ చేయలేదు. ఆ సినిమా ఎంటర్టైన్ కూడా చేయలేదు. ఒక గందరగోళంగా నడిచింది సినిమా అనే అభిప్రాయంతో ప్రేక్షకులు ఉన్నారు. ఇది వాస్తవం. కాబట్టి పార్ట్ 2లో వాళ్ళు ఏదో చేయబోతున్నారు మ్యాజిక్ అనేది ఒక చిన్న ఎండింగ్లో క్యూరియాసిటీ అయితే పెంచారు. ఒక క్యూరియాసిటీ పెంచారు. చివరి అరగంట సినిమా. అవును. ఈ చివరి అరగంట కోసం సినిమా అంతా భరించాల్సి రావటం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి. సో పాన్ ఇండియా బుడగ కన్ఫ్యూజన్లోకి వెళ్ళినటువంటి సందర్భం. అవును. కాకపోతే ఈ ట్రెండ్ మీరు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది ఏంటంటే, పురాణాలని అవసరం ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి మిళితం చేయడం అన్నది, అది రాను రాను చూస్తుంటే వెగటు పుట్టే ధోరణిలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్‌లో బాగుండేది. ఒక కథలో రామాయణము, మహాభారతము రిఫరెన్స్‌గా తీసుకొచ్చి చూపిస్తే మనం కూడా అడాప్ట్ అయ్యేవాళ్ళం. దాన్ని దాని అర్థం వెనకాల ఒక చేసుకునేవాళ్ళం. కాన్స్పిరసీ ఉందండి. అవును. ఆ కాన్స్పిరసీ ఏంటంటే కేంద్రంలో వరుసగా ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తోంది. 3 ఎన్నికలు గెలిచారు వాళ్ళు. 3 ఎన్నికలు గెలిచారు. 4వ ఎన్నిక కూడా గెలుస్తారు అనేటువంటి ఒక భరోసాతో ప్రపంచం ఉంది. అంటే జాతీయ మార్కెట్ని జాతీయవాదపు కోణంలో నుంచి చూడాలి అనేటువంటి ఒక మూఢనమ్మకం తెలుగు సినిమా డైరెక్టర్లలో స్థిరపడింది. ఇప్పుడు గ్లోబల్ అఖండ తీస్తున్నాడు ఒక ఆయన, రాజమౌళి గారు, వారణాసి పేరుతో. ఉమ్. ఆయన తీస్తున్నది కూడా గ్లోబల్ అఖండ అనేది. మొన్న ఆయన విజువల్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా అవును. రామోజీ ఫిల్మ్ సిటీలో. అవును. ఆ విజువల్ స్టేట్మెంట్లో మనకు అర్థమైంది వీళ్ళు యుగ ప్రయాణం చేయిస్తారు ఇప్పుడు ఆయనతో, మహేష్ బాబుతో. ఈ యుగ ప్రయాణము, ప్రపంచ ప్రయాణము, ఈ రెండింటిని కలిపి ఆయన ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని వండే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో ఈ యుగ ప్రయాణంలో ఆయన త్రేతాయుగానికి వెడతాడు, అలా రాముడిగా కనిపిస్తాడు చెప్పారు. ద్వాపరలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ద్వాపరలో కృష్ణుడిగా కూడా కనిపిస్తాడు. 4-5 గెటప్పుల్లో కనిపించబోతున్నాడు అని చెప్తున్నారు. అవును. ఇంకొంచెం అడుగు ముందుకేసి కృతయుగానికి కూడా వెళ్తారేమో తెలియదు. సో అది చాలా స్పష్టంగా అది గ్లోబల్ ప్రాజెక్ట్ అనేటువంటి పేరుతో, అంటే భారతీయ మైథాలజీని మేము గ్లోబల్ లెవెల్లో చెప్పబోతున్నాం అనేది ఆయన ప్రపంచానికి చెప్పాడు. మనం సరే అది గ్లోబల్ అఖండ అనుకుంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే, జాతీయ మార్కెట్ని మనం జాతీయవాదంతో మాత్రమే కొల్లగొట్టగలం అనేటువంటి ఒక మూఢనమ్మకం స్థిరపడింది. ఇలా స్థిరపడటానికి కారణం ట్రిబుల్ సక్సెస్. ట్రిబుల్ అనే సినిమాలో లోకల్ మార్కెట్ కోసం, అంటే ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరి సీతారామరాజును తీసుకున్నారు, తెలంగాణ మార్కెట్ కోసం కొమురం భీముని తీసుకున్నారు. వీళ్ళిద్దరిని జాతీయ మార్కెట్ కోసం రామాంజనేయులుగా మార్చారు. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ వాళ్ళిద్దరూ రామాంజనేయులే కదా. సో ఇలా చేస్తే సినిమా కనెక్ట్ అవుతుంది. అంటే ఒక అందరికీ ఆమోదయోగ్యత రావాలి అంటే సినిమాకి అది ఒక పురాణ నేపథ్యంలో చెప్పాలి అనుకుంటే ఓకే. దాని స్థాయిని మించి హిందుత్వ ప్రచారంగా మారిపోతున్నాయి సినిమాలు. అంటే ఒక మతం తాలూకా దేశభక్తి ఇంకో మతానికి ప్రాణ సంకటంగా మారకూడదు, అలా మారుస్తున్నారు. అలా మార్చటం ద్వారా, అలాగే వీళ్ళు పక్క దేశాల మీద కూడా చాలా విశృంఖలంగా కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పుడు 'అఖండ 2' సినిమాలో బాలకృష్ణ గారి డైలాగులు ఉన్నాయి. కొండల్లో తొండలు పట్టుకు తినే బతికే జాతి మీది. ప్రతి కొండని క్షేత్రంగా మలచి పూజించేటువంటి జాతి మాది. ఈ కంపారిటివ్ డైలాగ్స్ ఇది కొంచెం ఇబ్బందికరం. అంటే హిందుత్వ ప్రమోషన్ కోసం సినిమాని వాడేస్తున్నారు వీళ్ళు అనేది చాలా స్పష్టంగా ఉంది. దీనికి వీళ్ళకున్నటువంటి నమ్మకం ఏంటంటే ఆ పార్టీ రిపీటెడ్గా గెలుస్తోంది అదే కార్డుతో. కాబట్టి మనం కూడా అదే కార్డు వాడేద్దాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే అక్కడ 24 ఎన్నికల్లో 60 సీట్లు కోల్పోయారు వాళ్ళు. అవును. 60 సీట్లు కోల్పోయారు. గెలవాలనుకున్న 40 సీట్లు గెలవలేకపోయారు. 100 సీట్ల డెఫిసిట్తో నడుస్తోంది కథ. అయితే అధికారంలోకి రాగలిగారు అంతే. కానీ వాళ్ళు వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా గెలుస్తారు. ఈ 60 ప్లస్ ఆ 40 కలుపుకుని గెలిచినా ఆశ్చర్యం లేదు. దానికి వాళ్ళు టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలని ప్రదర్శిస్తారు. అంటే ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు చేయటం, కరెక్షన్ మెకానిజం చేయటం, రకరకాలుగా అక్కడ బూత్ దగ్గరికి వెళ్ళేటువంటి ఓటర్స్ని వీళ్ళే డిజైన్ చేయటం దగ్గర నుంచి మొదలు పెడితే ఈవీఎం మేనేజ్మెంట్ దాకా రకరకాల ప్రక్రియల్లో వాళ్ళు గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన ఎలక్షనీరింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళు ఏదో పద్ధతిలో రిగ్ చేసి గెలిచేస్తారు అనుకోండి. కానీ సినిమా అదే అభిప్రాయాలతో తీస్తే ఎలాగా? సినిమా అనేది మీరు జనాల్ని థియేటర్కి రప్పించాలి. జనాలు వచ్చే మూడ్లో లేరు. ఈ కంటెంట్ మీరన్నట్టుగా వెగటు పుట్టింది. అవును. వెగటు పుట్టడం మాత్రమే కాదు, ఇది వాంటెడ్గా రుద్దుతున్నారు అనే అభిప్రాయానికి వచ్చేసింది ప్రపంచం. ఆడియన్స్కి అర్థమైపోయింది. అర్థమైపోయింది అవును. ఇది స్కీమ్ సినిమా అనేది. ఇప్పుడు అఖండ అయితే ఓపెన్, అది స్కీమ్ అని ఆయన బలంగా చెప్తున్నాడు వేదిక మీద. ఎవరు? డైరెక్టర్ గారు చెప్తున్నారు. మోహన్ భగవత్ని కలవటము, ఆ తర్వాత దాన్ని ప్రధానమంత్రి గారు చూడబోతున్నారని చెప్పడం, ఈ హడావిడి అంతా వాళ్ళు దాన్ని హిందుత్వ ప్రమోషన్లో భాగం చేసేటువంటి పని చేస్తున్నారు. ఇది ప్రమాదం. ఈ రకమైన సినిమాలు అంటే వీళ్ళకి మోడల్ ఏంటి? కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా పెద్ద సక్సెస్ అయింది. ఆ తర్వాత కేరళ స్టోరీ అనేటువంటి సినిమా తీశారు. అది బాగానే నడిచింది గతంలో, ఈ సంవత్సరం కాదు. అయితే ఇదే ధోరణిలో వచ్చినటువంటి రజాకార్ ఫైల్స్ దెబ్బతింది. ఇది అఖండ ఫైల్స్ అనుకుందాం. ఈ అఖండ ఫైల్స్ కూడా అంటే మీకు మొదటి అఖండాలో ఆ మురళీకృష్ణ క్యారెక్టరు ఎక్కువ ఉండి, ఈ అఘోరా క్యారెక్టరు ఒక లిమిటేషన్లో ఉండి జీర్ణ దేవాలయోద్ధరణ వరకు పరిమితమై నడుస్తుంది ఆ పాత్ర. అది యాక్సెప్టబుల్. ఆ క్యారెక్టర్ని మెయిన్ ఎలిమెంట్గా పెట్టుకుని ఈ హిందుత్వ ప్రమోషనల్ యాక్టివిటీ చేపట్టి జనాల్ని టెర్రరైజ్ చేయటం అంటే ఒక రకంగా అందులో మాట్లాడినటువంటి డైలాగులు కావచ్చు, అంటే నేరుగా చైనాని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా అది. చైనాని టార్గెట్ చేస్తూ మధ్యలో పాకిస్తాన్ మీద కూడా 2-3 డైలాగులు పేలుస్తూ అలా నడిపారు వాళ్ళు. అలా నడుపుతూ ఈ దేశం మొత్తం అంటే సనాతన హైందవ ధర్మం ఛత్రఛాయల్లోనే ఉంది అని చెప్పడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ మతాల మొత్తాన్ని టెర్రరైజ్ చేయటం అనేటువంటి ఒక హిడెన్ ఎజెండా ఉంది ఆ సినిమాలో. అందుకని మీరు అది హిట్ అని చెప్పి వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కానీ నిజానికి అది పాన్ ఇండియా మార్కెట్లో చూపించిన ప్రభావం చూస్తే డే వన్ ఢిల్లీలో ఉన్నటువంటి థియేటర్లలో ఒక థియేటర్ తప్ప, గురుగాంలో ఒక థియేటర్ తప్ప మిగిలిన అన్ని థియేటర్స్ జనం లేరు. గురుగాంలో ఒక థియేటర్ మాత్రమే 25% ఆక్యుపెన్సీ. అది గొప్ప విషయం. అంతకు మించి రైజ్ లేదు దానికి. పూణేలో అదే పరిస్థితి. ఏది? హిందుత్వ హార్డ్ కోర్ ఏరియా అది. పూణేలో కూడా నో రెస్పాన్స్. సో అది హిందీ మార్కెట్ని ఏమాత్రము ప్రభావితం చేయలేదు. అలాగే తమిళనాడులో 0, కేరళలో 0. ఒక కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ 3 రాష్ట్రాల్లో కొంచెం రైజ్ కనిపించి
మండేకి 50కి మంగళవారానికి 60%కి డ్రాప్ అయిపోయినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి. సో ఈ సంవత్సరం ఐ ఓపెనర్ అనటానికి పాన్ ఇండియా బుడగని పేల్చేయటం, అలాగే జాతీయ సినిమా అంటే జాతీయవాదపు సినిమా అనుకోవడం అనే భ్రమని బద్దలు కొట్టేసింది. 2025 చూసుకుంటే సార్ సమ్మర్ అనేది పీక్ సీజన్ మనకి. దసరా, అవును. సంక్రాంతి తర్వాత సమ్మర్ చాలా పీక్ సీజన్. డెఫినెట్గా. దాన్ని క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఇండస్ట్రీకి ఉంది. అవును. కానీ 2025లో సమ్మర్ సీజన్ని మన వాళ్ళు అసలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. దానివల్ల కలెక్షన్స్ వారీగా కానీ సక్సెస్ రేట్ కానీ విపరీతంగా అంటే పడిపోయింది. మీకు థియేటర్లు మూతపట్టడం అనేది జరిగింది ఈ అవును, సంవత్సరం. చాలా అవును. ఎక్కువ థియేటర్స్ మూతపడ్డాయి. అవును, ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ దాదాపుగా చాలా వెళ్ళిపోయినాయి. రీజన్ ఏమిటి అంటే సినిమాలు లేవు. పెద్ద హీరోల నుంచి సినిమాలు లేవు. రెడీ చేయలేకపోతున్నారు. సమ్మర్కి రావాలి అని చెప్పి రెడీ చేయలేకపోతున్నారు. సంక్రాంతి వస్తుందంటే సంక్రాంతి మీద పడిపోవడానికి రెడీ చూసుకునే హీరోలు. అంటే సంక్రాంతికి కూడా విశ్వంబర పరిస్థితి ఏంటి? అవును, అది సంక్రాంతి సినిమానే కదా రావాల్సిందే. రావాల్సింది, రాలేదు. సమ్మర్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు ఇవేవో వస్తాయని చెప్పి అనుకున్నారు. రాలేదు. అవి కొంచెం లాగినాయి. వీరమల్లు చాలా డిలే అయ్యి వచ్చింది. వీరమల్లు. అవును. ఇక్కడ విచిత్రంగా పవన్ కళ్యాణ్ సినిమాలు 2 వచ్చినాయి. అంటే సంవత్సరానికి పెద్ద హీరోలు ఒక సినిమా చేస్తే చాలు అని ఎగ్జిబిటర్లు సమ్మె చేశారు. సింగిల్ స్క్రీన్ అవును, ఓనర్లు సమ్మె చేసి వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే మనకి 14 మంది హీరోలు ఉన్నారు, కొంచెం జనంలో ఒక ఇమేజ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు. ఈ 14 మంది హీరోలు సంవత్సరానికి ఒక సినిమా గనక రిలీజ్ పెట్టుకోగలిగితే ఒక నెలకు ఒక సినిమా రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోతే ఆ సినిమా మీద వచ్చినటువంటి బఫర్తో మేము కొంత సేఫ్ సైడ్ ఉంటాం. దాంతోపాటు చిన్న సినిమాలు ఏవైనా అడపాదడపా సక్సెస్ కొడితే మా జీవితాలు సేఫ్గా వెళ్ళిపోతాయి. ఒకప్పుడు పరిస్థితి ఏంటి, వారానికి ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయ్యేది. 2 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉండేవి. అంటే రామారావు గారు ఏడాదికి కనీసం 9 నుంచి 10 సినిమాలు చేసేవాడు. కృష్ణ గారు 14 నుంచి 17 వరకు చేసేవాడు. అవును. అక్కినేని నాగేశ్వరరావు గారు 6-8 మధ్య నడిచేది ఆయన. శోభన్ బాబు గారు కూడా 6 సినిమాలు మ్యాక్సిమం చూసుకునేవాడు. కృష్ణరాజు గారు ఒక 4-5 సినిమాలతో సర్దుకునేవాడు. ఇంతమంది హీరోలు, చంద్రమోహన్ సినిమాలు వచ్చేవి మధ్యలో. ఇలా రకరకాల సినిమాలు, డైరెక్టర్ల సినిమాలు. అంటే థియేటర్కి వెళ్ళటానికి ఒక క్యూరియాసిటీ ఉండేది జనాలకి. ఇప్పుడు ఏం లేదు కదా, కంటెంట్ మీరు ప్రొడ్యూస్ చేయట్లా. అది మీ లోపం. మీకు మీరు కొన్ని మూఢనమ్మకాలు ఏర్పాటు చేసుకుని ఏం తీయాలి ఏం తీయకూడదో తెలియక మీకు మీ ఇన్నోసెన్స్తో ప్రపంచాన్ని చావగొడుతున్నారు అనేది కూడా ఈ సంవత్సరం ఐ ఓపెన్ చేసింది. రెండోది నాకు బాగా గమనించింది ఏంటంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో స్టేజ్ మీద ప్రొడ్యూసర్ నుంచి హీరోల వరకు తొడలు కొట్టి మరీ మాట్లాడడం, కాలర్ ఎగరేయడం, ఛాలెంజ్లు ఇవ్వడం, ఈ సినిమా ఆడకపోతే అని చెప్పేసి ఒక పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం. ఎన్టీఆర్కి సంబంధించి ఒకటే సినిమా రిలీజ్ అయింది ఈ సంవత్సరం, వార్. అది స్ట్రైట్ తెలుగు సినిమా కాదు. అందులో కాలర్ ఎగరేసాడు ఆయన. కాలర్ ఎగరేయటం మీద ఇంకో కాంట్రవర్సీ కూడా నడిచింది. సరే అది కాదు అన్నారు, ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి. కాలర్ ఎగరేయటం వలన సినిమాలు ఆడవు అనేది కూడా ప్రూవ్ అయిపోయింది. కంటెంటులో ఏ మాత్రం తేడా ఉన్నా జనం క్షమించటం లేదు. ఈ సంవత్సరమే ఇంకొక ఐ ఓపెనర్ ఏంటంటే విపరీతంగా పైరసీ మీద చర్చ జరిగింది. సంక్రాంతి సినిమాలు బస్సుల్లో ప్రదర్శించారు. ఏది సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా కూడా, అలాగే గేమ్ చేంజర్ కూడా మంచి ప్రింట్లు బస్సుల్లో వేశారు అనేది జనాలు మాట్లాడుకున్నారు. సో అక్కడి నుంచి పైరసీ విపరీతమైనటువంటి పాయింట్ కింద మారిపోయి పైరసీయే థియేటర్లను చంపేస్తుంది, పైరసీ సినిమాలను చంపేస్తుంది, టోటల్గా ఇండస్ట్రీ మొత్తాన్ని చంపేస్తుంది అని చెప్పి విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నేపథ్యంలో ఈ పైరసీదారుల్ని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించాలి దాకా వెళ్ళారు.
వెళ్ళి దాని మీద ఐబొమ్మ వాళ్ళు ఛాలెంజ్ విసరటము. ఫైనల్గా ఆ ఇమ్మంది రవి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అయిపోయింది, మేము సాధించామన్నారు. కానీ అఖండ తాండవం బయటకు వచ్చింది ప్రింట్. క్వాలిటీ ప్రింట్లు కెమెరాతో తీసినవే దాన్ని ఇంకో సాఫ్ట్వేర్తో వాళ్ళు క్వాలిటీ ప్రింట్గా మారుస్తున్నారు అని చెప్పి ఒక అబద్ధాన్ని ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడారు ఆయన, సజ్జనార్ గారు. కానీ అదే టైంలో ఆ రెండో రోజు చదలవాడ ఛాంబర్లో మాట్లాడుతూ ఈ మూవీస్ని ఎవరైతే సినిమా థియేటర్లకి సరఫరా చేస్తున్నారో, అది క్యూబ్ కావచ్చు, యుఎఫ్ఓ కావచ్చు, వాళ్ళ సర్వర్స్ని హ్యాక్ చేసి అక్కడి నుంచి కంటెంట్ తీస్తున్నారు అని ఆయన చెప్పాడు. చెప్పి ఒక దారుణమైన విషయం ఏంటంటే, పుష్ప 2 1 వీక్ బిఫోరే వాళ్ళు డౌన్లోడ్ చేశారు, కానీ ఆగారు. ఆగి సినిమాకి ఒక రకంగా హెల్ప్ చేశారు అన్నట్టు. హెల్ప్ చేశారు. వాళ్ళు గనక తలుచుకుంటే ఆ సినిమాని చంపేసి ఉండేవాళ్ళు. చంపనందుకు వాళ్ళ ఉన్నతి అంటే వాళ్ళ గొప్ప మనసుకి మనందరం మోకరెళ్లాల్సి ఉంది అన్న లెవెల్లో మాట్లాడాడు ఆ రోజు ఆయన. సో అదొక ఐ ఓపెనర్. పైరసీ మీద విపరీతమైన చర్చ జరగడానికి కారణం జనాలు థియేటర్లకు రావడం లేదు, పైరసీ కారణం. అందుకని సినిమా పరిశ్రమ దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అని విపరీతంగా చర్చ జరిగింది. కంటెంట్ గురించి ఎవరూ మాట్లాడలేదు. మనం ఇస్తున్న కంటెంట్ అంటే రాజమౌళి గారు ఒక భ్రమ కల్పించారు. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే పైరసీ చచ్చిపోతుంది అన్నాడు ఆయన. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం అనే దాని మీద దృష్టి పెట్టేసి మీరు విపరీతంగా విఎఫ్ఎక్స్లు పెట్టేసి గందరగోళం చేసి ఏవేవో తీస్తున్నా జనాలు థియేటర్లకు రారు. మీరు ఎంత రుద్దినా అది కొంతమేరకు మాత్రమే జనాలు వస్తారు అని మిరాయి లాంటి సినిమాలు ప్రూవ్ చేసినాయి. అది హనుమాన్ అనేటువంటి సినిమా ద్వారా ఒక సక్సెస్ చూసినటువంటి హీరోని వాడి ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం కూడా ఒక పరిమితికి లోబడి మాత్రమే నడిచింది తప్ప వీళ్ళు ఆశించిన స్థాయి కాదది. పర్వాలేదు అంటే చావు తప్పి కన్నులొట్టపోయి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. మిగతా సినిమాలతో పోలిస్తే చాలా బెటర్ అవుట్పుట్ సినిమా. ఇప్పుడు ఐబొమ్మ రవి ఇష్యూ తోటి మొత్తం పైరసీ మొత్తం ఆగిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నారు బయట. ఏమీ లేదు, అది కూడా బుడగే. రెండోది, పైరసీని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు అనే దాని మీద సీరియస్ డిస్కషన్ జరగటం లేదు. థియేటర్లు ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండటం లేదు. థియేటర్లు ప్రేక్షకుల పాలిటీ పెను శాపాలుగా మారుతున్నాయి. అంటే మీకు సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయిన తర్వాత మల్టీప్లెక్స్లే సినిమాకి ప్రధాన వాహకం. జనాలు థియేటర్కి వెళ్తే అంటే మీరు టిక్కెట్ల రేట్ల గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. 150 రూపాయలు పెట్టి టిక్కెట్లు కొనడానికి సిద్ధమే జనం. 150 పెట్టి టిక్కెట్ కొని లోపలికి పెడితే ఒకప్పుడు టిక్కెట్ రేట్లో సగం డబ్బులు పెడితే స్నాక్స్ వచ్చేవి. ఇప్పుడు టిక్కెట్ రేటు ఇంటూ 4 వేస్తే కానీ స్నాక్స్ రావడం లేదు లోపల. ఇది జనాలు టెర్రరైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని కంట్రోల్ అంటే కనీసం మంచినీళ్ళు కూడా అర లీటర్ 60 రూపాయలకు అమ్ముతున్నారు. బయట లీటర్ 20 రూపాయలు గేటు యువతల. లోపల అంటే జిఎస్టీ ఇష్యూస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళ బ్రాండే వాళ్ళు అమ్ముతారు. బయట బ్రాండ్లు వాళ్ళు అమ్మరు. ఎందుకంటే బయట బ్రాండ్లు అక్కడ అమ్మితే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళ బ్రాండ్ వాళ్ళు క్రియేట్ చేసుకుని జనాల్ని దోపిడీ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది సినిమా థియేటర్. ఇది జనాలని థియేటర్లకు రాకుండా చేస్తున్నది అనేది స్పష్టం. మొన్న యాక్టర్ శివాజీ కూడా చాలా స్టేజ్ మీద చాలా కీలకమైన పాయింట్లు చెప్పారు ఆయన. కాఫీ 350 రూపాయలు పెట్టి నేను కాఫీ తాగుతున్నాను, అదే కాఫీ ఇంట్లో అదే 350 రూపాయలు పెడితే ఇంట్లో పాది వారం రోజులు తాగవచ్చు అని. నెలంతా తాగవచ్చు. శివాజీ లాంటి ఎఫర్ట్ చేయగల వ్యక్తి అయినా, శివాజీ అనే ఆయన బాగా సంపాదించాడు, సినిమాలు చేశాడు, రియల్ ఎస్టేట్ చేశాడు, బాగా సంపాదించి థియేటర్కి వెళ్ళిన శివాజీ లాంటి వ్యక్తే అంత కంగారు పడిపోతే సామాన్యమైన ప్రేక్షకుల పరిస్థితి ఏంటంటే పాప్కార్న్ అనేది థియేటర్ని చంపేస్తుంది అని
బ్రహ్మం గారు రాశారా కాలజ్ఞానంలో అని కూడా మాట్లాడారు. అవును. కాబట్టి పాప్కార్న్ థియేటర్లను చంపేస్తున్నటువంటి ఒక కండిషన్ని చూస్తున్నాం. అవును. ఎప్పుడైతే థియేటర్ ఒకప్పుడు ఎలా ఉండేది థియేటరు, జనాలు సరదాగా జేబులో ఒక ₹5 ఉంటే అలా థియేటర్కి వెళ్ళి కూర్చుని ఏదో సినిమా చూద్దాం అనుకునేవాళ్ళు. అందుకని మీకు ఫ్లాప్ సినిమాలు కనిపించేవి కాదు. సినిమా బాలేకపోయినా 1, 2 సార్లు చూసేవాళ్ళు జనాలు. అందులో ఏదో ఒక ఎలిమెంట్ నచ్చేది. అది చూసి లేచొచ్చేసేవాళ్ళు. అలా ఎందుకు వెళ్ళగలిగేవాళ్ళు ఆ రోజుల్లో, ఇప్పుడెందుకు వెళ్ళట్లేదు అంటే, అలా లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ కొనుక్కొని లోపలికెడితే, థియేటర్‌లో క్యాంటీన్ ఉన్నప్పటికీ గేట్ల దగ్గర అమ్ముకోవడానికి అలౌ చేసేవాళ్ళు. అక్కడ ఏవో బేసిన్‌లలో పెట్టుకొని రకరకాల తిను పదార్థాలు అమ్మేవాళ్ళు. అవి కొనుక్కునేవాళ్ళు ఆ స్థాయి వాళ్ళు. క్యాంటీన్‌లో కొనుక్కునేవాళ్ళు. దీని ముందు దశలో పాసులు ఇచ్చి బయటకి పంపించేవాళ్ళు. ఇంటర్వెల్ పాస్ కూడా ఉండేది. ఆ! అవును. ఆ పాస్ తీసుకుని బయటికెళ్ళి వాళ్ళకి కావాల్సినవి బయట కొనుక్కొని లోపలికెళ్ళి తినేవాళ్ళు. అవును. మీరు మల్టీప్లెక్స్‌లో చెక్ చేస్తారు లోపలికెళ్ళేటప్పుడు. ఆ చెకింగ్ మీరేదో ఆర్‌డీఎక్స్ తీసుకెళ్తున్నారు అని కాదు. చిన్న చాక్లెట్ ఏమన్నా కొనుక్కొని ఎడుతున్నాడేమో వీడని. అది చెకింగ్. మీరు సగం తిన్న చాక్లెట్‌ని కూడా వాడు దారం కట్టి అక్కడ పెడతాడు. మీరు వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకెళ్ళండి అని. ఇది నిజానికి ఆడియన్స్‌ని అవమానపరచడం. దాంతో జనాలు సినిమా పొజిషన్ ఏంటనేది కనుక్కుంటున్నారు. మార్నింగ్ షోకి వెళ్ళొచ్చిన జనాలని మొత్తం వాళ్ళు పబ్లిక్ టాక్ ఇవన్నీ వెరిఫై చేసి, పర్వాలేదు ఒక మోస్తరుగా ఉంది అంటే థియేటర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సాయంత్రమో, రాత్రికో ఆ మూవీ వచ్చేస్తుంది ఎలాగూ. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని చూద్దాం. మరీ థియేటర్‌కి వెళ్ళాల్సినంత సినిమా కాదట ఇది అని మాట్లాడేసుకుంటున్నారు. అవును. సో ఇది కండిషన్. అందుకని మీ ఉద్దేశం ఏంటి? సింగిల్ స్క్రీన్ ఆడియన్స్‌ని ఓటీటీలకి ట్రాన్స్‌ఫర్ చేయటం అనేది ఇండస్ట్రీ స్కీమ్. సింగిల్ స్క్రీన్‌లు చచ్చిపోతున్నాయనే విషయం వాళ్ళకి తెలుసు. సో మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ వాళ్ళు కొంచెం రిచ్ సెక్టార్ వస్తారు అక్కడికి. వాళ్ళు సినిమా అనేది కేవలం సినిమా కోసమే రారు వాళ్ళు. రకరకాల ఎంటర్‌టైన్‌మెంట్స్ అక్కడ ఫుడ్డు అవన్నీ వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన గొడవ అదంతా. వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేస్తూ మధ్యలో సినిమాని నంచుకుంటూ చూస్తారు. మల్టీప్లెక్స్‌లు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కోరిక కోరాయి. అది ఇంకా పెండింగ్‌లో ఉంది. దాదాపు 6 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న గొడవ ఒకటుంది. మల్టీప్లెక్స్‌ల్లో ఆల్కహాల్ అలౌ చేయండి అని. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టారు. అది ఇంకా ముందుకు నడవటం లేదు. ఒకవేళ అది జరిగితే మందులో మంచింగా సినిమా మారుతుంది అనేటువంటి పరిస్థితి. అవును. సో ఆ ఆడియన్స్ వేరు. మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ని పక్కన పెట్టేస్తే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ కొంచెం తక్కువ డబ్బులతో ఉండేవాళ్ళు. ఈ తక్కువ డబ్బుల బ్యాచ్ మొత్తాన్ని కూడా ఓటీటీలకు పంప్ చేయాలనేది ప్రోగ్రామ్. అందుకని వీళ్ళు సినిమా థియేటర్‌కి వెళ్తే మల్టీప్లెక్స్‌కి వెళ్ళాలి, లేదంటే ఓటీటీకి వెళ్ళాలి. సింగిల్ స్క్రీన్ లేదు మధ్యలో. సింగిల్ స్క్రీన్ లేదు. సింగిల్ స్క్రీన్ చచ్చిపోయిన తర్వాత వీళ్ళు మల్టీప్లెక్స్‌లో వీళ్ళని రానివ్వట్ల. పాప్కార్న్ పట్టుకుని కొడుతున్నాడు వాడు లోపలికొస్తే. ఆ పారిపోయిన వాళ్ళందరూ వెళ్ళి ఈ ఐబొమ్మ పంచలో తలదాచుకుంటున్నారు. ఇది ప్రోగ్రామ్. వీళ్ళు ఓటీటీలకు వెళ్ళట్లా. మధ్యలో ఇక్కడ ఒక విడిది దొరికింది వాళ్ళకి. అక్కడ పడుకుంటున్నారు. ఏం చేయాలి వీళ్ళని? అంటే ఓటీటీల దగ్గర కూడా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు డబ్బులు బాదుతున్నారు. అదొక గొడవ ఉంది. సరే దానికంటే కూడా ఇదేదో దొరుకుతోంది కదా కంటెంటు. అయితే ఇక్కడ ఆనందపడాల్సిన విషయం ఏంటంటే జనాలు సినిమా అనేటువంటి వ్యసనం నుంచి బయటకు రాల. అది ఏదో రూపంలో చూస్తున్నారు. సినిమా చూస్తున్నారు అనేది ఒక పాజిటివ్ ఇది. అవును. ఆ పాజిటివిటీ వెనకాల వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు అనేది గొడవ. అవును. వాళ్ళు అక్కడ చూడాల్సిన పరిస్థితి కల్పించింది ఎవరు అంటే మీరే. మీరు మీ థియేటర్కి జనాలు వస్తే కొడుతున్నారు. ఓటీటీకి వెళ్తామంటే వాళ్ళు కొడుతున్నారు. ఏం చేయాలి మామూలు ప్రేక్షకుడు? ఇప్పుడు గతంలో సీడీలు రోజుల్లో, సీడీ పైరసీ రోజుల్లో ఆ సీడీ కొనుక్కుని అది ఎక్కడ వేసుకోవాలనేది ఒక ప్రాబ్లం.
ఆ పరికరం కోసం వెతకాలి. అందరి ఇళ్లలోనూ ఆ సీడీ ప్లేయర్స్ ఉండి ఉండకపోవచ్చు. ఆ ఉన్న ఇంటికి వెళ్ళి ఈ సీడీ వేసుకొని చూడాలి వాళ్ళకి కుదిరిన టైంలో. లేదు ఎవరి దగ్గరైనా ల్యాప్‌టాప్ ఉంటే దానిలో వేసుకొని చూడాలి. ఇప్పుడు ఆ గొడవ లేదు. ఆన్‌లైన్‌లో మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని మీకు వీలున్నప్పుడు చూస్తారు సినిమా. అంతే. అందుకని ఇది థియేటర్‌కెళ్ళాల్సిన సినిమా కాదు అనేది పబ్లిక్ టాక్ నుంచి, రివ్యూస్ నుంచి అర్థం అవ్వగానే వీళ్ళు ఇమ్మీడియేట్‌గా ఐబొమ్మకొచ్చేస్తున్నారు. ఐబొమ్మో లేకపోతే ఇంకొక సైట్‌కో వెళ్ళిపోయి డౌన్‌లోడ్ చేసుకొని హ్యాపీగా చూస్తున్నారు. అభిప్రాయ ప్రకటనలు చేస్తున్నారు. రెండోది రివ్యూవర్స్ మీద దాడులు జరిగినాయి ఈ సంవత్సరం. రివ్యూవర్స్ సినిమాలను కిల్ చేస్తున్నారు అంటున్నారు కానీ రివ్యూవర్స్ మాత్రమే కిల్ చేయట్లేదు. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు, థియేటర్‌లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అది ట్విట్టర్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్కడో చోట మెంబర్ అయి ఉంటాడు. ఆ మెంబర్ అయిన చోట తనకి చిరాకు పుడితే, ఈరోజు పొద్దున్నే నేను ఫలానా సినిమాకెళ్ళి తీవ్రమైన తలనొప్పితో ఇప్పుడే బయటకొచ్చాను అని పెడతాడు. అది సర్క్యులేట్ అవుతుంది. సో, కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు సమీక్షకుడే. వాళ్ళు కిల్ చేస్తున్నారు సినిమాని. రివ్యూవర్స్ కాదు. రివ్యూవర్స్ దాకా జనం ఉండట్లేదు. సినిమా మధ్య నుంచే అభిప్రాయ ప్రకటనలు జరుగుతున్నాయి. ఫస్ట్ హాఫ్ అయింది. ఇక్కడ దాకా ఏమీ లేదు. మరి సెకండ్ హాఫ్‌లో ఏమన్నా ఉంటుందేమో తెలియదు అని పెడతాడు ఒక వాక్యం ఇంటర్వెల్‌లో. పెట్టి బయటికెళ్ళి ఏదో తాగి వచ్చి కూర్చుంటాడు. ఈలోపు ప్రపంచం అంతా కన్జ్యూమ్ చేస్తుంది ఈ అభిప్రాయాన్ని. ఫస్ట్ హాఫ్ గొప్పగా లేదట అని మాట్లాడుకుంటారు. ఇది పరిస్థితి. సో, రివ్యూవర్స్‌ని తిట్టి సినిమాని కిల్ చేస్తున్నారు అనే గొడవ ఒక బుడగే. మీరు జనాల్ని మెప్పించే కంటెంట్ తీయటం లేదు అనేది ఒకటే వాస్తవం. ఈ వాస్తవాన్ని మీరు పాన్ ఇండియా సినిమా అంటే ఒక మూఢనమ్మకం, లోకల్ సినిమా అంటే ఇంకొక మూఢనమ్మకం పెట్టుకుని సినిమాలు తీస్తున్నారు. ఫార్ములా నుంచి బయటకు రావట్లేదు. ఫార్ములాని బద్దలు కొడితే తప్ప జనాలు సినిమా చూసే పరిస్థితి లేదు. జనాలు ఓటీటీల ద్వారా అనేక భాషా చిత్రాలకు ఎక్స్పోజ్ అయ్యారు. వాళ్ళు కోరుకుంటున్న కంటెంట్ మీ సినిమాలో ఉండటం లేదు. ఇది 25 అనేటువంటి సంవత్సరం చాలా స్పష్టంగా ప్రపంచానికి చెప్పింది. పాన్ ఇండియా హిందుత్వ బుడగ పేల్చినటువంటి ఇంకొక సినిమా ఈ సంవత్సరం అఖండతో పాటు హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు నిజానికి పవన్ కళ్యాణ్కి కథ చెప్పినప్పుడు ఔరంగజేబులు వీళ్ళందరూ లేరు. ఆయన ఒక ఒక అంటే ఒక ట్రావెల్ చెప్పదలుచుకున్నాడు. ఒక యోధుడి ట్రావెల్ని థ్రిల్లింగ్గా తీయటం అనేదే ఆయన చెప్పినటువంటి కథ. ఇది నెమ్మదిగా హిందుత్వాలోకి మార్చారు. ఎప్పుడైతే పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళాలనుకున్నారో ఔరంగజేబు వీళ్ళందరినీ పట్టుకొచ్చి పెట్టేశారు. పెట్టేసి చాలా గందరగోళపు కథ అల్లారు. అంటే నిజాం నవాబు, గోల్కొండ నవాబు ఔరంగజేబు తొత్తు అని చెప్పారు కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ ఉంది. ఇక్కడ మసీదులు కూల్చాడు ఆయన ఔరంగజేబు. ఏది వీళ్ళు కట్టిన మసీదుల్ని. ఇది చరిత్ర. హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి తెలిసేది. ఇక్కడ వీళ్ళని కంట్రోల్లో తీసుకోవడం కోసమే ఆయన దక్కన్లో కూర్చున్నాడు. అక్కడే చచ్చిపోయాడు ఆయన. ఆయన ఢిల్లీలో చావలేదు ఔరంగజేబు. దక్కన్ ప్రాంతాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలి, గోల్కొండ నవాబుల్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలి అని తీవ్రంగా ప్రయత్నం చేసినవాడు ఔరంగజేబు. ఈ చరిత్ర తెలిసిన ప్రజలకి మీరు ఇంకేదో చెప్పేస్తే జనాలు ఉమ్మేస్తారు కదా, అదే జరిగింది ఆ సినిమాకి. 2025లో మనం గమనించిన కీలకమైన ఇంకొక మార్పు ఏంటంటే, మీరన్నట్టు పాన్ ఇండియా బుడగ పేలిపోయింది. ఆ హిందుత్వం అనే బుడగ పేలిపోయింది. ఓటీటీ అనే బుడగ కూడా పెద్ద సౌండ్‌తో పేలిపోయింది. అవును. ఎందుకంటే ఇదివరకు ఓటీటీల మీద నమ్మకంతో సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు ఓటీటీలు కొనడానికే ముందుకు రావట్లేదు. కొన్నా 1,00,000 షరతులు పెడుతున్నారు. అవును. రిలీజ్ డేట్లు వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. అనుకున్న టైంకి సినిమా రాకపోతే ఇచ్చిన దాంట్లో కోత విధిస్తున్నారు.
చాలా గందరగోళ పరిస్థితి అక్కడ కూడా ఉంది. అంటే వాళ్ళు ఆడియన్స్ మూడ్ కావాలి వాళ్ళకి. అవును. అంటే ఇప్పుడు ఉదాహరణకి 'అఖండ' 5వ తారీఖు రిలీజ్ కావాలని ఎవరు చెప్పారు? ఓటీటీ వాళ్ళే ఓటీటీ చెప్పారు. వాళ్ళు చెప్పారు. అవును. ఎందుకు చెప్పారు? 5వ తారీఖు సినిమా రిలీజ్ అయితే సంక్రాంతి పండగకి వాళ్ళు ఓటీటీలో దాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే జనాలందరూ ఆ సినిమాని కన్జ్యూమ్ చేస్తారు. ఆ టైంలో కొంచెం లీజర్‌గా ఉంటారు. ఈ లీజర్‌గా ఉన్న జనాల కోసమే కదా సినిమాలేస్తోంది ఆ టైంలో. అవును. అంటే థియేటర్‌కి వెళ్ళలేని వాళ్ళని మేము దీనిలోకి లాగేస్తాం అవును. అనేది ప్రోగ్రామ్. అందుకని ఓటీటీ కీలకమైపోయింది. అంటే సినిమా అమ్మకాలు గతంలో సినిమాకొచ్చే రెవెన్యూ జనాలు బుకింగ్‌లో ఇచ్చే డబ్బులతో మొదలయ్యేది. ఇప్పుడు అలా కాదు. టైటిల్ ప్రకటన దగ్గర నుంచి ఈవెంట్లు చేస్తున్నారు. ఆ ఈవెంట్ హక్కులు అమ్ముతున్నారు. మొన్న వారణాసి ఈవెంట్ హక్కులు హాట్‌స్టార్‌కి అమ్మారు. ఇలా అమ్మకం అనేది అక్కడ కొబ్బరికాయ కొట్టారు. ఇలా ప్రతి ఈవెంట్‌ని ఏదో పద్ధతిలో అమ్ముతున్నారు. సినిమాని కూడా రకరకాల ప్లాట్‌ఫార్మ్స్ మీద అమ్ముతున్నారు. ఓటీటీకి అమ్ముతున్నారు, థియేటర్‌కి అమ్ముతున్నారు, శాటిలైట్ రైట్స్ అమ్ముతున్నారు. శాటిలైట్ రైట్స్ 5, 6 భాషల్లో అమ్ముతున్నారు. అలాగే ఓటీటీ హక్కులు 5, 6 భాషల్లో అమ్ముతున్నారు. ఇన్ని రకాల అమ్మకాలు జరుగుతున్నాయి దీని చుట్టూ. అందుకని ఈ వ్యాపారం చేయటం కోసం సినిమాలు తీస్తున్నారు. ఓటీటీ కోసమే సినిమాలు ఇస్తున్నారు. అంతే. అంతే. ఇది వాస్తవం. హ్మ్. అందుకని ఇది అర్థమైపోయింది వాళ్ళకి. హ్మ్. అర్థమైపోయిన తర్వాత వాళ్ళు బెత్తం తీసుకుని కూర్చుంటున్నారు అక్కడ. ఇది కండిషన్. ఈ కండిషన్‌ని కూడా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన సంవత్సరం ఇది. మీరన్నట్టుగా. హ్మ్. అలా అదొక పరిస్థితి. జనాలు ఓటీటీలకు వెళ్దామంటే వాళ్ళు రకరకాల ప్రైసెస్‌లో నడుస్తుందది. అంటే మీరు మెంబర్ అయినప్పటికీ కూడా మళ్ళీ దానికేదో ప్రీమియం అవును. ఇది పెడతారు. పెట్టినప్పుడు మీరు దాన్ని పే చేసి తీరాలి. పే చేస్తే ఆ సినిమా చూడగలుగుతారు. ఇలా ఇది వాళ్ళని ఇబ్బంది పెడుతోంది జనాలను. అది వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ సినిమా మీద ఉన్నటువంటి హైప్‌ని ఏదో మేరకు సొమ్ము చేసుకుందాం అనేది వాళ్ళ ఉద్దేశం. మేము థియేటర్‌కెళ్తే వాళ్ళు కొడుతున్నారు అని ఇక్కడికొస్తే మీరు కూడా బెత్తం తీసుకుంటే ఎలా? మేము ఎక్కడికి పోవాలి అని చెప్పి వాళ్ళు ఐబొమ్మకెళ్తున్నారు. ఈ ఐబొమ్మ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏమిటి? ఐబొమ్మ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అది వాళ్ళు ఎలాగో మన దగ్గరికొస్తారు. కాబట్టి మనకొక డేటా ఉంది. ఈ వీళ్ళు కంపల్సరీగా మన దగ్గరికొస్తారు కాబట్టి ఈ వ్యూవర్‌షిప్‌ని చూపించుకుని వాళ్ళు రకరకాల ఈ బెట్టింగ్ యాప్స్ లాంటి అడ్వర్టైజ్మెంట్స్‌ని మిక్స్ చేసి ఆ సినిమాని వాళ్ళు వేసేస్తున్నారు. తద్వారా వాళ్ళకి డబ్బులొచ్చేస్తున్నాయి. అంటే ఒకప్పుడు మెడ్రాస్‌లోను, బాంబేలోను కొన్ని పత్రికలుండేవి. లోకల్ సర్క్యులేషన్ ఉచితమే అది. ఇంటింటికి వేసేస్తారు. మీరు అడిగినా అడక్కపోయినా ఆ ఊళ్ళో ఉన్నటువంటి అన్ని ఇళ్ళకి ఆ పేపర్ పడిపోతుంది. వాళ్ళు ఊరినే కాసేపు చదువుతారు. దాన్ని ఇంకో రకమైనటువంటి వ్యవహారాలకు వాడుకుంటారు. అయితే ఇన్ని ఇళ్ళకి పేపర్ ఎడుతుంది కాబట్టి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చుకుని దాని మీద బతికేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అదే. ఈ ఐబొమ్మ లాంటి వాళ్ళ పని కూడా అదే. మా దగ్గర ఇంత బేస్ ఉంది. కాబట్టి ఇంత వ్యూవర్‌షిప్ ఉంది మా సినిమాలకి మేమేస్తే మా ప్లాట్‌ఫార్మ్‌కి. సో వీళ్ళేం చేస్తున్నారు? ఇది అసాంఘిక చర్యే. ఈ అసాంఘిక చర్యకి మరికొంతమంది అసాంఘిక చర్యలు చేసేవాళ్ళని కలుపుకుని వాళ్ళ యాక్టివిటీస్‌ని ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు. ఇది ప్రమాదకరం. ఈ ప్రమాదకరమైన పనికి జనాల్ని ఇక్కడికి గెంటుతూ ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి క్రియేట్ చేస్తోంది ఇండస్ట్రీ. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇంకోటి గమనించింది ఏంటంటే సార్ 2025లో డబ్బింగ్ సినిమా ఏది కూడా మన దగ్గర ఆడలేదు. అవును. ఒక 'కాంతార' చాప్టర్ 1 మినహాయిస్తే దానికి కూడా హ్యూజ్‌గా వసూళ్ళేం రాలేదు. లేదండి. అంటే మొదటి 'కాంతారా'కొచ్చిన అవును. రియాక్షన్ గాని, రెస్పాన్స్ గాని దీనికి రాలేదు. అవును. కారణం ఏంటంటే వాళ్ళు సీక్వెల్‌కి వెళ్ళలేదు. ప్రీక్వెల్‌కి ప్రీక్వెల్‌కెళ్ళారు. వెళ్ళారు. ప్రీక్వెల్‌కి ఎందుకు వెళ్ళారు అంటే అందులో ప్రభుత్వం కంట్రోల్‌లోకి అడవి వెళ్ళిపోతే మన జీవితాలు భద్రంగా ఉంటాయని కంక్లూడ్ చేస్తారు 'కాంతారా 1లో'. అవును. కానీ అదే రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఒక జమీందారు ఇదంతా మాది ఒకప్పుడు.
మేము కోల్పోయాం ఈ ప్రజాస్వామిక ప్రభుత్వాలు వచ్చాక. తిరిగి దీన్ని నా కంట్రోల్‌లోకి తీసుకోవాలని చెప్పి ఆయన ఏదో కుట్రలు పన్నుతాడు. ఆ కుట్రలకు వ్యతిరేకంగా వీళ్ళందరూ ఫైట్ చేస్తారు. ఫైనల్‌గా ప్రభుత్వం వీళ్ళకి అండగా నిలబడుతుంది. నిజానికి పాత రాజుల కొడుకులెవరు అడవులు గాని, తాము కోల్పోయిన సంపదని తమ కంట్రోల్‌లోకి తీసుకోవటానికి అలాంటి పని చేయట్లేదు. వాళ్ళు కార్పొరేట్‌లుగా అవతరిస్తున్నారు. కార్పొరేట్లు అడిగితే ప్రభుత్వం వెండి పళ్ళెంలో పెట్టి ఆ ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళకిస్తోంది. చాలా ఈజీ వే. ఇంత ఈజీ వే పెట్టుకుని ఎందుకంత గందరగోళం చేసుకున్నాడు ఆ జమీందారు అని బయటకొచ్చి జాలిపడ్డారు. కాకపోతే సినిమాలో ఉన్నటువంటి కొన్ని మిస్టిక్ ఎలిమెంట్స్ జనాల్ని కొంచెం థ్రిల్ చేయగలిగినాయి. జనం చూశారు. ప్రీక్వెల్‌కి వెళ్ళినప్పుడు పాత రాజులు ఎంత దుర్మార్గంగా ఉండేవాళ్ళు అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన. ఇది ప్రపంచానికి రకరకాల సినిమాల ద్వారా ఇప్పటికే కన్జ్యూమ్ చేసి ఉన్నారు వాళ్ళు. అందుకని పెద్ద ఇంట్రెస్ట్ పే చేయలేదు ఈ సినిమా మీద. సీక్వెల్‌కి వెళ్ళడానికి ఆయనకు అవకాశం లేదు. అందుకని ప్రీక్వెల్‌కి వెళ్ళి ఆ పాత ఇమేజ్ మీద వ్యాపారం చేద్దాం అనుకుని ఒక ప్రయత్నం చేశాడు. అది కొంత మేరకు వర్కౌట్ అయింది. అంతే. కాంతారా తప్ప డబ్బింగ్ సినిమాలలో ప్రభావవంతంగా నడవటానికి రజనీకాంత్ గారి సినిమా అది మిస్‌ఫైర్ అయింది. అవును. 'కూలీ'. అంటే విచిత్రం ఏంటంటే 'వార్ 2', 'కూలీ' ఈ 2 ఒకే టైంలో రిలీజ్ అయ్యి 2 సినిమాలు బతకలేదు. అవును. కంపారిటివ్‌గా 'కూలీ' కొంచెం బెటర్. ఓపెనింగ్స్ అయినా నాగార్జున వచ్చినాయి. హ్మ్. ఓపెనింగ్స్ అయినా వచ్చినాయి. ఓపెనింగ్స్ వచ్చినాయి. అవును. 'వార్ 2'కి లేదు. సో 'కూలీ' మీద ఒక ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే నాగార్జున విలన్ చేస్తున్నాడు అనేది. ఈ సంవత్సరం అదొక టర్నింగ్ పాయింట్. అంటే పెద్ద హీరోలు మనం నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్ కూడా చేసేద్దాం. నాగార్జున గారు ఆ మాటకొస్తే 'కుబేరా'లో కూడా ఒక కీ రోల్ చేశారండి. అవును. అవును. కంపేర్ టు మీరు 'కుబేరా' ఇప్పుడు 'కూలీ' ఈ 2 కంపేర్ చేసుకుంటే నాగార్జున ఎక్కడ షైన్ అయ్యారంటారు? అంటే 2 క్యారెక్టర్‌లలోనూ ఆయన క్యారెక్టర్ కోసం తనని తాను మలుచుకోవటం అనేది చాలా బాగా నడిచింది. హ్మ్. ఇది ఒక రకంగా నాగార్జున ప్రస్తుత ప్రపంచానికి తను ఎలా కావాలో అంటే ఒక పాయింట్‌ని ఆయన గమనించాడు. రాబోయే రోజుల్లో సినిమా అనేది ఎంత మాత్రము లోకల్‌గా ఉండదు. అంటే గ్లోబల్ సినిమా అనేది ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు కూడా లోకల్ మార్కెట్ల మీద విపరీతమైన దృష్టి పెడుతున్నారు. అవును. ఈ విపరీతమైన దృష్టి పెడుతున్నటువంటి సందర్భంలో సినిమా ఎక్కడైతే విపరీతంగా కన్జ్యూమ్ అవుతుందో ఆ ఏరియా నుంచి కొంతమంది ఆర్టిస్టులని వాళ్ళ సినిమాలో ప్లేస్మెంట్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మనం సర్వసన్నద్ధంగా ఉండాలి అని ముందుగా మేల్కొని ఆ రూట్లో ప్రయాణం మొదలుపెట్టినవాడు నాగార్జున. అవును. సో ఈయన టార్గెట్ ఇప్పుడు ఇది కాదు. రేపు హాలీవుడ్ నుంచి ఏదో ఒక క్యారెక్టర్‌లో తనని చూపిస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నాడాయన. అందుకని తనని తాను ఆ రూట్‌లోకి తెచ్చేసుకున్నాడు. మిగిలిన వాళ్ళకి ఇంకా అది ఆ విండో ఓపెన్ కాలేదు. అందుకని ఇప్పటికీ చిరంజీవి గారు తను కీలక పాత్రలోను, తను అనుకున్నటువంటి ఫార్ములాలోను సినిమాలు ఉండాలని ఇప్పటికీ అనుకుంటున్నాడాయన. వెంకటేష్ కూడా ఆ మార్గం నుంచి బయటకొస్తున్నట్టుగా కనిపిస్తోంది. చిరంజీవి గారు ఈ సంవత్సరం సినిమా రిలీజ్ లేదు ఆయనకి. 'విశ్వంభర' ఆయన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టింది. చివరికి నెక్స్ట్ ఇయర్ 2 రిలీజులతో ఆయన ఈ గ్యాప్‌ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేసిన హీరో, పెద్ద హీరోల్లో బాలకృష్ణ. ఇది బాలకృష్ణ గారి సంవత్సరం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఓ రకంగా. నాగార్జున గారి నుంచి కూడా 2 సినిమాలు వచ్చినాయి గానీ ఆయన సోలో హీరో కాదు. హీరో కాదు. అవును. అయితే కంపారిటివ్‌గా నాగార్జునే కీలకం. ఆయన తీసుకున్న లైన్ కీలకం. బాలకృష్ణ గారిని 2 సినిమాలు డబ్బులైతే ఏదో వచ్చినాయి అని ఒక పుష్ చేస్తున్నారు గానీ, 2 సినిమాల పరిస్థితి గమనిస్తే కంటెంట్ పరంగాను, ఆడియన్స్ రియాక్షన్ పరంగా కూడా 100కి 100% ఇది హిట్టు అని చెప్పుకోలేని పరిస్థితి. ఏది 'డాకు మహారాజ్‌ది' అదే పరిస్థితి. ఇయర్ ఎండింగ్‌లో వచ్చినటువంటి 'అఖండ తాండవం' కూడా అదే పరిస్థితి. సో ఆయనని ఒక డోలాయమాన స్థితిలో పెట్టినటువంటి సంవత్సరం కూడా 25. ఇలా ఒక్కొక్క హీరో 'నాని'
ఆయన సోలో హీరోగా ఆయన చేసినటువంటి పరిస్థితి కూడా ఏమీ లేదు. హిట్ 3 సినిమా వచ్చింది. అదే హిట్ 3 అవును. వచ్చింది గానీ, అది ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. ఆయన కూడా పైరసీ మీద అరిచి గగ్గోలు పెట్టాడు. రివ్యూవర్స్ మీద, పైరసీ మీద ఆయన నెపం నెట్టేసి తను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అదొక గొడవ. 2026లో కలెక్షన్ల పరంగా చూసుకుంటే 'ఓజీ' టాప్ పొజిషన్‌లో ఉంది. అవును. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇది నిజంగానే ఉత్సాహం ఇచ్చిన సంవత్సరం ఇది. అవును. అంటే 'హరిహర వీరమల్లు' ఇబ్బంది పెట్టింది. అవును. 'హరిహర వీరమల్లు' పెట్టినటువంటి ఇబ్బంది నుంచి ఆయన బయటకు తీసుకొచ్చినటువంటి సినిమా 'ఓజీ'. అంత మాత్రమే కాదండి. ఆయన పొలిటికల్ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత రిలీజ్ అయినటువంటి ఏ సినిమా కూడా ఆయనకి ఒక అద్భుత విజయాన్నయితే అందించలేదు. అవును. అంటే 'వకీల్ సాబు' అది కరోనా దెబ్బతింది ఆ సినిమా. కరోనా లేకపోతే ఆ సినిమా బిగ్ హిట్ అయ్యేదని 'దిల్ రాజు' గారు చెప్తారు. అది వాస్తవం కావచ్చేమో. అవును. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలేవి ఆయనకి ఉపయోగపడలేదు. 'బ్రో' కావచ్చు. అలాగే ఒక మలయాళం రీమేక్ చేశాడాయన. అవును. అది కూడా ఉపయోగపడలేదు. 'భీమ్లా నాయక్'. 'భీమ్లా నాయక్'. 'భీమ్లా నాయక్' ఉపయోగపడలేదు. అలాగే 'బ్రో' ఉపయోగపడలేదు. ఆ తర్వాత 'హరిహర వీరమల్లు' మీద విపరీతమైన ప్రచారం చేశారు. అది పాన్ ఇండియా సినిమా అన్నారు. అది కూడా ఒక డిజాస్టర్‌గా మిగిలింది. ఈ కండిషన్‌లో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఏమిటి అనుకుంటున్న టైంలో 'ఓజీ' ఆయన ఇమేజ్‌ని, ఆయన మార్కెట్‌ని నిలబెట్టింది ఒక రకంగా. అవును. అది ఆయన విపరీతంగా కన్జ్యూమ్ చేశాడు ఆ విజయాన్ని. చాలా స్పష్టంగా ఆ సక్సెస్ మీట్‌లో ఆయన వ్యవహరించిన తీరు, ఆయన నిలబడిన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఆయనలో ఎంత కాన్ఫిడెన్స్ నింపింది ఈ సినిమా అనేది అర్థమైంది. ఆ కాన్ఫిడెన్స్‌తో ఆయనకు ఒక విషయం అర్థమైంది. అంటే సినిమాని మనం మన పద్ధతిలో తీస్తే కుదరదు. జనం చూసే పద్ధతిలో సినిమా నడవాలంటే మనం సినిమాలోకి వెళ్ళాలి అనేది అర్థమైంది ఆయనకి. 'హరిహర వీరమల్లు'కి, 'ఓజీకి' కూడా ఆయన చెప్పిన ఏరియాలో షూట్ జరిగింది. ఏది ఆ అమరావతి ఏరియాలోనే స్టూడియోలు విజయవాడ. నిర్మించి అక్కడే ఆయన చెప్పిన టైమింగ్స్‌లో షూట్ చేశారు. తాడేపల్లిలో. తాడేపల్లిలో. అవును. తాడేపల్లి స్టూడియోస్ నిర్మించి అక్కడ తీశారు. సో, దానికి వీఎఫ్ఎక్స్‌కి సెట్ అయ్యేటువంటి లైటింగు, ఆ వ్యవహారాలు లేవు. లేకపోవడం వలన మీకు ఆ లోపం 'హరిహర వీరమల్లు'లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో. ఆయన గుర్రం ఎక్కిన ప్రతిసారి ప్రేక్షకులకు ఇబ్బందే. అవును. గుర్రం ఒకవైపు చూస్తూ ఉంటుంది. ఈయన ఒకవైపు చూస్తూ ఉంటాడు. ప్రయాణం ఇంకో వైపు నడుస్తుంది. ఎవరు ఈ సినిమా తీసింది అనే జనాలు చిరాకు పడే పరిస్థితి తీసుకొచ్చారు. దీనికి కారణం అక్కడ షూట్ అవ్వటం. అవును. అలా ఆయనకి 'ఓజీ' సినిమా సక్సెస్ మనం కొంచెం సినిమాని ఎక్కడ తీయాలో అక్కడ తీస్తే బెటర్ అవుట్‌పుట్ వస్తుంది అనేటువంటి ఒక జ్ఞానం కలిగించింది. కలిగించిన తర్వాత 'ఉస్తాద్' ఇక్కడే చేశారు. హైదరాబాద్‌లోనే చేశారు. అవును. 'ఓజీ' కూడా నిజానికి మేజర్ సినిమా అంతా కూడా అంతకు ముందే షూట్ అయింది. కొంత భాగం మాత్రమే తర్వాత తీశారు. ఆ మొదట తీసిన భాగం అంతా ఇక్కడ చేసింది. నిజానికి ఆయన 'ఓజీ' షూటింగ్ మధ్యలో నుంచి చంద్రబాబు గారిని కలవటానికి వెళ్ళాడప్పుడు జైలుకి. 'ఓజీ' షూటింగ్ బ్రేక్ చేసి వెళ్ళాడు ఆ రోజున. ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో 'ఓజీ' షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి అక్కడికెళ్ళి ఒక వారం రోజులు అక్కడ హెల్డప్ అయిపోయి మళ్ళీ వచ్చి 'ఓజీ' షూటింగ్‌లో పార్టిసిపేట్ చేశాడాయన. అలా అందుకని 'ఓజీ' సినిమా మీకు ఇది కనిపించింది. అందుకని ఆయన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి ఇక్కడికొచ్చి షూట్ చేసి వెళ్ళాడు. అది ఆయన వేదిక మీదే చెప్పుకున్నాడు డైరెక్టర్ మొన్న రాజమండ్రిలో. ఆయన నైట్ వచ్చేసి పగలంతా షూట్ చేసి లేదు రాత్రి వచ్చి ఇక్కడ నైట్ షూట్ చేసి మళ్ళీ పొద్దున్నే అక్కడ క్యాబినెట్ మీటింగులకి వెళ్ళి ఇలా చెప్పాడు ఆయన. నిజంగానే కష్టపడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈ మూడ్ ఏదైతే 'ఓజీ' సినిమా సక్సెస్ క్రియేట్ చేసిన మూడ్ అది మొన్న రిలీజ్ అయినటువంటి 'ఉస్తాద్' పాటలో కనిపించింది ఆ జోష్. అవును. అవును. పవన్ కళ్యాణ్ చాలా ఎనర్జీతో ఉన్నాడు. 'హరిహర వీరమల్లు'లో చాలా డల్‌గా ఉన్నాడు. 'ఓజీలో' కొన్ని ప్రాంతాల్లో డల్‌గా కనిపించాడు. కానీ ఈ పాటలో చాలా జోష్‌తో ఉన్నాడు. ఈ జోష్‌తో ఆయన్ని చూసిన జనాలకి
ఈయన నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 2 రిలీజులు పెట్టుకునేలా ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అవును. పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ ఏమనేవారంటే, పవన్ కళ్యాణ్ మీ హీరోకి అసల 100 కోట్ల సినిమానే లేదని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. అవును. ఆ లోటు కూడా ఓజీ తీర్చేసింది. తీర్చింది. అవును. తీర్చింది. ఇప్పుడు అంటే అఖండకి సంబంధించి కూడా వీళ్ళు మాట్లాడుకుంటున్నది వరుసగా ఇది ఆయన 5వ సినిమాగా చెప్పుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అంటున్నారు. 100 కోట్ల క్లబ్‌లోకి చేర్చిన సినిమాగా. అవును. అయితే 100 కోట్లు అనేది నిజమే. కానీ ఈ సినిమా టార్గెట్ 100 కోట్లు కాదు. అవును. ఇది 1000 కోట్ల ప్రాజెక్టు, 1000 కోట్ల మార్కెట్‌లోకి వెళ్ళాలని తీసిన సినిమా. ఇది తిరిగి 100 కోట్లకి పరిమితం కావటం అనేది విషాదమే. అవును. దాన్నెవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు 'అవతార్ 3' గురించి కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అవును. 'అవతార్ 3' వల్ల చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. చాలా సినిమాలు పోస్ట్‌పోన్ అయ్యాయి. అవును. 'అవతార్ 3' ప్రభావం ఎంతవరకు ఉండొచ్చంటారు? 'అవతార్ 3' డెఫినెట్‌గా అంటే ఇప్పుడు లోకల్ మార్కెట్ల మీద విపరీతమైన కేంద్రీకరణ ఉంది. అది లోకల్ లాంగ్వేజెస్‌లో వస్తోంది. ఈ లోకల్ లాంగ్వేజెస్‌లో రావటం వలన తెలుగు ఆడియన్స్ కూడా ఆ సినిమాకి వెళ్ళిపోతారు. అది ఒక ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు ఆ సినిమాకి. అందుకని ఆ టైంలో రిలీజ్ అయిన సినిమాల మీద దాని ప్రభావం ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ 2 చూసున్నారు జనాలు. కానీ ఫస్ట్ పార్ట్‌కి అట్రాక్ట్ అయినటువంటి జనాలు పార్ట్ 2 పట్ల అంత పెద్ద సీరియస్‌గా కనిపించలేదు. అవును. సో, రేపు 3 పట్ల ఎలా వ్యవహరిస్తారనేది చూడాలి. అవును. పార్ట్ 1 ఎంత బా నచ్చిందంటే, దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకున్నారు. కానీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తో 2కెళ్ళిన వాళ్ళు కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యారు. డిసప్పాయింట్ అయ్యారు. కొంచెం అన్న మాట చాలా డిసప్పాయింట్ అయ్యారు. చిన్నది. కానీ నిజంగా 'అవతార్' వస్తుందంటే ఉన్నంత క్రేజ్ అయితే కనబడట్లేదు నాకు. లేదు. అవును. లేదు. కాకపోతే దాని ఎఫెక్ట్ జనాలు 'అవతార్ 2' వల్ల అనుకుంటా. అంతే. అంతే. 'అవతార్ 2' నుంచి కొంచెం తగ్గిందది. హ్మ్. ఆ తగ్గటం అనే దాని ప్రభావం వలన ఇక్కడ పెద్దగా మాట్లాడుకోవటం లేదు గానీ, దాన్ని కూడా కన్సిడరేషన్‌లో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అవును. ఉంది. దాని ప్రభావం కొంచెం ఉంటుంది. అంతవరకే. ఇప్పుడు ఈ డబ్ చేయటం ద్వారా మనం లోకల్ మార్కెట్‌లలోకి వెళ్ళటం అనేది మాత్రమే కాదు. దీన్ని మించి ఇంకేదో చెయ్యాలి అని వాళ్ళనుకుంటున్నారు. అవును. ఈ అనుకునే క్రమంలో ప్రతి లోకల్ మార్కెట్‌ని ఇన్‌స్పైర్ చేసేటువంటి ఆర్టిస్ట్‌ని తీసుకెళ్ళి వాళ్ళు వాడతారు. ఆ ఏరియాలోకి వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నానని నాగార్జున గారు ప్రకటించారు ఈ అవును. సంవత్సరం. అవును. అందుకని వీళ్ళు ఎలాగైతే గ్లోబల్ మార్కెట్‌కి ఎగబాకాలని ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళు కూడా లోకల్ మార్కెట్‌లని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవును. సో, ఒక మార్కెట్ కోసం సినిమా పరిశ్రమలో ఒక బిగ్ వార్ క్రియేట్ అవుతోంది. మీరు మరింత క్రియేటివ్‌గా లేకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితి ఉంది అనేది వాస్తవం. కబ్జా అయిపోతుంది ఇది. ఆ కబ్జాకి మీ అంతట మీరు చేతులెత్తేసి సరెండర్ అవుతారా? లేకపోతే క్రియేటివ్ కంటెంట్ క్రియేట్ చేసి నిలబడతారా? అనేది నేర్చుకోమని కూడా ఒక సవాల్ విసిరిన సంవత్సరం అవును. 25. మొత్తానికి 2025 ఎప్పటిలాగే ఇండస్ట్రీలో ఎప్పుడూ అంటుంటారు. 10%కి మించిన విజయాలు ఎప్పుడు రావు. 100కి 10 సినిమాలే ఆడతాయి. 90 సినిమాలు ఆడవని చెప్పి. ఈ ఏడాది కూడా ఆ కాలిక్యులేషన్స్ దాదాపుగా అదే నడిచింది. నడిచింది. మరి 2026 ఎలా ఉండబోతుంది? ఏదైనా హోప్ ఉందా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి? హోపు పెద్దగా లేదండి. అయితే ఈ సంవత్సరం ఇచ్చినటువంటి గుణపాఠాలతో కొన్ని మార్పులేవైనా వస్తాయేమో చూడాలి. అంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్‌లో చెప్పడం అనేటువంటి కళని ఏవైనా అడాప్ట్ చేసుకోగలిగితే మంచి సినిమాలు చూడగలుగుతాం. అవును. లేకపోతే ఇదే ఫలితాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. అవును. ఇదే 10% మళ్ళీ. ఇదే పరిస్థితి. కాబట్టి ఈ గుణపాఠాలని సీరియస్‌గా పట్టించుకుని, వాటి మీద ఆలోచించి కొత్త తరహా సినిమాలు తీయగలిగితే బతుకుతారు. అంతే. అంతకు మించి మార్గం లేదు. సరే సార్. 2025 మీరన్నట్టు చాలా పాఠాలు నేర్పించి వెళ్ళిపోయింది. అవును. దాని నుంచి మనోళ్ళు నేర్చుకుంటారా? లేదంటే మళ్ళీ యథావిధిగా పాత తప్పులే పునరావృతం చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర దొరికిపోతారా అన్నది 2026లో మనం చర్చించుకుందాం. మా స్టూడియోకి వచ్చినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. నమస్తే. నమస్తే.